హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పైథాన్ సిరీస్. సో పైథాన్ సిరీస్లో ఈ వీడియోలో మనం పైథాన్ డేటా టైప్స్ గురించి డిస్కస్ చేద్దాము. సో బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద పైథాన్ డేటా టైప్స్, ఇక్కడ మనకేంటంటే వాట్ ఈజ్ డేటా. ఫస్ట్ డేటా టైప్స్ గురించి తెలుసుకోవాలంటే డేటా అంటే ఏంటో కూడా మనం జస్ట్ ఒక బ్రీఫ్గా డిస్క్రైబ్ చేసుకోవాలి. సో డేటా అంటే ఏంటంటే టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ టు ద మెషిన్ అనమాట. అంటే ఇప్పుడు వాట్ ఈస్ డేటా అంటే డేటా ఈజ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటాం కదా. మనం రియల్ వరల్డ్ వితౌట్ డేటా మనం మనము ఎక్కడ అంటే వితౌట్ డేటా మనం లేమనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ టైప్ ఆఫ్ డేటా అంటున్నాం, నంబర్ టైప్ ఆఫ్ డేటా అంటున్నాం, ఇమేజ్ టైప్ ఆఫ్ డేటా అంటున్నాం, ఆడియో అంటున్నాం, వీడియో అంటున్నాం. సో ఇవన్నీ డేటా అని మనం కేటగరైజ్ చేస్తున్నాం కదా. టెక్స్ట్ టైప్ ఆఫ్ డేటా అంటే ఏంటి? డే టు డే లైఫ్లో రియల్ లైఫ్లో మనము సో వాట్సాప్ టెక్స్ట్ చేస్తాం కదండి, అది టెక్స్ట్ టైప్ ఆఫ్ డేటానా? సో నెంబర్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనము మన పేరెంట్స్ నుంచి మనీ సీక్ చేస్తాం, పాకెట్ మనీ కావాలి కదా మనకు. పాకెట్ మనీ, ఆ పాకెట్ మనీ అనేది ఏంది? నెంబర్ టైప్ ఆఫ్ డేటా. అంటే మనీ అంటే ఏంటి? మనము నెంబర్స్లో 500, 100, 50 రూపీస్, 10 రూపీస్, అంటే ఈ ఇంటీజర్ టైప్ అంటే నంబర్ టైప్లో అడుగుతాం అనమాట. సో ఇమేజెస్, ఇంకా మనం సేమ్ ఇది ఇలాగే వాట్సాప్లో మన సెల్ఫీస్ కానీ లైవ్ లొకేషన్ ఫొటోస్ కానీ వీడియో ఇమేజ్ రూపంలో మనం సెండ్ చేసుకుంటాం కదా, అది ఇమేజ్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట. తర్వాత ఆడియో, మనకు టైప్ చేయలేమనుకోండి, మనం వాయిస్ని కూడా మనం ఆడియో రూపంలో మనము సెండ్ చేసేసుకోవచ్చు. ఇంకా వీడియో, సో ఏవైనా చిన్న చిన్న వీడియోస్ కానీ ఏదైనా టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటే వీడియో రూపంలో కూడా మనము షేర్ చేసుకోవచ్చు. ఈ అన్ని టైప్స్లో డేటా అనేది డివైడ్ అయి ఉంటుంది అనమాట. ఏమేం డేటా? లైక్ టెక్స్ట్ డేటా ఉంటుంది, నంబర్ డేటా ఉంటుంది, ఇమేజ్ డేటా ఉంటుంది, ఆడియో డేటా ఉంటుంది, వీడియో డేటా ఉంటుంది. సో ఆల్ ద ఇవన్నిటిని ఏమంటామంటే మనము హై లెవెల్ లాంగ్వేజ్ అనమాట. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఇట్స్ ఎన్ హై డెఫిషియన్సీతో ఉంటాయి, మనం ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో, లాంగ్వేజ్ డెవలపర్స్, బేస్డ్ అపాన్ ద థింగ్స్ యూసేజ్, ద ఆథర్స్ అనే వాళ్ళు ఏం చేశారంటే డేటాను 2 టైప్స్లోకి, 2 కేటగిరీస్లోకి డివైడ్ చేశారనమాట. సో ఇక్కడ మనము పైథాన్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి పైథాన్ డేటా టైప్స్ని 2 టైప్స్లోకి డివైడ్ చేశారు. ఒకటి మెయిన్లీ ఏంటంటే ప్రిమిటివ్ డేటా టైప్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అని చెప్పేసి 2 డేటా టైప్స్లోకి డివైడ్ చేశారనమాట. ప్రిమిటివ్ డేటా టైప్ అంటే మీనింగ్ ఏంటంటే ఓన్లీ ఒక వాల్యూని మాత్రమే స్టోర్ చేసుకుంటుంది, ఓన్లీ ఒక్క వాల్యూని మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. ప్రిమిటివ్ డేటా టైప్ ఈజ్ నథింగ్ బట్ ఓన్లీ ఒక వాల్యూని స్టోర్ చేసుకుంటే దాన్ని ప్రిమిటివ్ డేటా టైప్. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అంటే ఏంటంటే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ స్టోర్స్ ద మల్టిపుల్ వాల్యూస్. అంటే ప్రిమిటివ్ డేటా టైప్ అనేది సింగిల్ వాల్యూని స్టోర్ చేసుకుంటే నాన్ ప్రిమిటివ్ అనేది మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు ప్రిమిటివ్ డేటా టైప్ అంటే ఏం చెప్పుకున్నాం మనము? ప్రిమిటివ్ డేటా టైప్ అనేది సింగిల్ వాల్యూని స్టోర్ చేసుకుంటుంది అని చెప్పుకున్నాం కదా. సింగిల్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటున్నామంటే ఎగ్జాంపుల్కు నంబరు, బూలీను, స్ట్రింగ్స్, ఫ్లోటు, కాంప్లెక్స్ నెంబర్సు, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు 1 by 1 ఎటువంటి డేటా టైప్ ఉంటుంది, దానికి ఎగ్జాంపుల్ ఏంటి అనేది డిస్కస్ చేస్తాం. ఫస్ట్ నంబర్స్లోకి వెళ్తే నంబర్ని మనము ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇంటీజర్ అని పిలుస్తాము. ఇంటీజర్స్ ఆర్ హోల్ నెంబర్ వితౌట్ ఎనీ డెసిమల్ పాయింట్. ఇంటీజర్స్ అనేటువంటివి హోల్ నెంబర్స్లా ఉంటాయి. హోల్ నెంబర్స్, వాటిని ఏమి డెసిమల్ పాయింట్స్ అనేటివి ఉండవు. సో ఎందుకు యూజ్ చేస్తామంటే నార్మల్ మ్యాథమెటికల్ ఆపరేషన్ పర్పస్ అన్నింటి కోసం మనము ఇంటీజర్స్ని వాడతాం అనమాట. ఎక్స్ ఈక్వల్స్ టు 143 అన్నాం కదా. ఎక్స్ ఈక్వల్స్ టు 143 అంటే ప్రింట్ ఎక్స్ అంటే అవుట్పుట్లో 143 వస్తుంది. అంటే దీనికి ఇది ఇంటీజర్ అంటే ఇంటీజర్ అని, స్ట్రింగ్ అయితే స్ట్రింగ్ అని అట్లా ఏం మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు? మనం ఏదైతే పైథాన్ ఫీచర్స్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏమని? పైథాన్ ఈజ్ అండ్ డైనమికలీ టైప్డ్ లాంగ్వేజ్. సో దీనికి ఇంటీజరు స్ట్రింగు అని చెప్పాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అది అర్థం చేసుకునేస్తుంది. సో ఎక్స్ ఈక్వల్స్ టు 143 అంటే అది ఇంటీజర్ అని మీనింగ్ అనమాట. ఇప్పుడు హోల్ నెంబర్స్ అంటే ఇంటీజర్ అని చెప్పుకున్నాము, అక్కడ ఏమి డెసిమల్ పాయింట్స్ ఉండవు అని చెప్పుకున్నాం. ఫ్లోట్కి వద్దాం. ఫ్లోట్ కంటే ఫ్లోట్ రిప్రజెంట్స్ ద నంబర్స్ విత్ డెసిమల్స్. అంటే రియల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ ఉంటాయి, తర్వాత పాయింట్ ఉండి దాని తర్వాత డెసిమల్ ప్లేసెస్ కూడా ఉంటాయి. వీటిని మనం ఫ్లోట్ అంటాము.
సో ఇవి కూడా మనం యావరేజ్, పర్సంటేజెస్ లాంటి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్లోనే యూజ్ చేస్తాం ఇవి కూడా. ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పుకున్నాం y = 98.5 ఇస్తే అవుట్పుట్లో కూడా అది 98.5 అనే వస్తుంది. అంటే సో 0.5 తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే సో ఫ్లోట్ వాల్యూ అన్నది 98 అనేది మనకు హోల్ నెంబరు, 0.5 అనేది డెసిమల్ ప్లేసెస్ అనమాట. సో అందుకోసం అనేది దీన్ని సపరేట్గా ఫ్లోట్ అనే నేమింగ్ కన్వెన్షన్ అనమాట. నెక్స్ట్ డేటా టైప్కి వెళ్తే సో నెక్స్ట్ డేటా టైప్ ఏముంది, కాంప్లెక్స్ నెంబర్స్. ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్స్ ఏముంటుందంటే రియల్ నెంబర్ పార్ట్ ఉంటుంది ప్లస్ ఇమాజినరీ నెంబర్ పార్ట్ కూడా ఉంటుంది. ఇమాజినరీ నెంబర్ అంటే ఎలాంటి ఇమాజినరీ అంటే ఏదైనా ఇంజనీరింగ్ క్యాలిక్యులేషన్స్ కానీ సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్ కానీ ఇలాంటి క్యాలిక్యులేషన్ పార్ట్లో ఇమాజినరీ నెంబర్ అంటే ఏదైనా మనం అజ్యూమ్ చేసుకొని ఇచ్చే నెంబర్స్ లాగా అనమాట. సో అట్లాంటి నెంబర్స్ అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, z = 8 + 6j అన్నాము. సో ఇక్కడ j అనేది ఇమాజినరీ నెంబర్ అనమాట. అవుట్పుట్ కూడా అలానే వస్తుంది, j అనేది ఇమాజినరీ నెంబర్, రైట్. సో వీటిని కాంబినేషన్ ఆఫ్ హోల్ నెంబర్, రియల్ నెంబర్ ప్లస్ ఇమాజినరీ నెంబర్ని మనం ఏమంటామంటే కాంప్లెక్స్ నెంబర్స్ అంటాం. నెక్స్ట్ విల్ గో ఫర్ ద బూలియన్. సో బూలియన్లో ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటాయి. ఇది ఫిక్స్డ్, ట్రూ ఎదర్ ట్రూ ఆర్ ఫాల్స్. సో ఎందుకు వాడతాము ఇది అంటే ఎప్పుడైనా కండిషనల్ డెసిషన్ మేకింగ్స్ చేయాలన్నప్పుడు మనము ఇక్కడ బూలియన్ అనే డేటా టైప్స్ని వాడతాం అనమాట. సో ఇప్పుడు ఫ్లాగ్ = ట్రూ అన్నామనుకో, అవుట్పుట్లో కూడా ప్రింట్ ఫ్లాగ్ ఇస్తే ట్రూ అని ప్రింట్ అవుతుంది. అంటే సో ఇక్కడ మనకి ఇంకొకటి ఉంటుంది, ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్లో కానీ ఏదైనా వేరియబుల్ నేమ్ కానీ ఎనీథింగ్ అనమాట. సో పైథాన్ అనేది డైనమిక్లీ టైప్డ్ లాంగ్వేజే, కానీ ఇక్కడ మనకు ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఏంటంటే అది పైథాన్ డైనమిక్లీ టైప్డ్ లాంగ్వేజే, బట్ ఇట్ ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే ఏంటంటే ఇక్కడ ట్రూలో టీని స్మాల్ లెటర్ ఇచ్చారనుకోండి, అంటే లోయర్ కేస్ లెటర్ ఇచ్చారనుకోండి, అది ప్రింట్ అవ్వదు, ఇట్ విల్ త్రో ఎన్ ఎర్రర్. అర్థమైందా? సో ట్రూ ఆర్ ఫాల్స్ అనేటివి ద స్టార్టింగ్ లెటర్ ఆఫ్ ద బూలియన్ ఎక్స్ప్రెషన్స్, బూలియన్ వాల్యూస్కి ట్రూ అనేది టీ అప్పర్ కేస్లో ఉండాలి, ఎఫ్ అనేది ఫాల్స్లో ఎఫ్ అనేది అప్పర్ కేస్లో ఉండాలి. సో ఇది మనము చూసుకోవాలి కొంచెం, వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ వన్. నెక్స్ట్ స్ట్రింగ్ అంటే ఏంటి? స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎ సిరీస్ ఆఫ్ క్యారెక్టర్స్, కాంబినేషన్ ఆఫ్ సిరీస్ ఆఫ్ క్యారెక్టర్స్ అనొచ్చు, కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ అనొచ్చు. సో ఇక్కడ స్ట్రింగ్ సీక్వెన్స్ అనొచ్చు, కాంబినేషన్ అనొచ్చు కదా. సో ఇక్కడ మన నేమ్ని స్టోర్ చేసుకోవడానికి కానీ, లేకపోతే మనం మెసేజెస్ సెండ్ చేస్తాం కదా, ఇందాక చెప్పుకున్నాం కదా టెక్స్ట్ మెసేజెస్ అనేసి, ఇలాంటి మెసేజెస్ సెండ్ చేయడానికి కానీ, టెక్స్ట్ డేటా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కానీ స్ట్రింగ్ని వాడతాం. సో నేమ్ = పైథాన్ అని ఇచ్చాము, ప్రింట్ నేమ్ అంటే అవుట్పుట్లో పైథాన్ అని ప్రింట్ అవుతుంది అనమాట. ఇది స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటా టైప్ అనమాట. నెక్స్ట్ విల్ గో ఫర్ ద నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. 2 టైప్స్ డిస్కస్ చేసుకున్నాం కదా, ఇందాకటి వరకు మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ని మనం ఫినిష్ చేసాము. ఇప్పుడు నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ప్రిమిటివ్ డేటా టైప్ అంటే సింగిల్ వాల్యూని స్టోర్ చేసుకున్నాయి, వాటిని ఎగ్జాంపుల్స్తో సహా చూసేసాం. ఇప్పుడు నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అంటే ఏంటి? నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అంటే మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటాయన్నమాట. మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేసుకునేటప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఎగ్జాంపుల్ ఫర్ ద నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటంటే లిస్టు, టపులు, సెట్ అండ్ డిక్షనరీ అని ఇచ్చాము నాన్ ప్రిమిటివ్ డేటా టైప్లో. సో ఇక్కడ లిస్ట్ అంటే ఏమొస్తుంది, సెట్ అంటే ఏమొస్తుంది, టపుల్ అంటే ఏమొస్తుంది చూద్దాం. ఫస్ట్ లిస్ట్ చూద్దాము. లిస్ట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ అండి. ఇది మల్టిపుల్ డేటా టైప్స్. ఇక్కడ ఓన్లీ ఎగ్జాంపుల్లో నెంబర్స్ మాత్రమే తీసుకున్నాం. నెంబర్ ప్లేస్లో మీరు స్ట్రింగ్ కూడా తీసుకోవచ్చు, ఫ్లోట్ తీసుకోవచ్చు, కాంప్లెక్స్ నెంబర్స్ కూడా తీసుకోవచ్చు. ఇంకా దెర్ ఈజ్ ఎ వేరియబుల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ని కూడా మీరు ఇక్కడ కాంబినేషన్లో తీసుకోవచ్చు లిస్ట్ అంటే. సో వాట్ అబౌట్ దిస్ వన్ అనేది ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ మీరు కామెంట్లో అడగచ్చు. యూ కెన్ ఆస్క్ మీ అని ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేస్తున్నామన్నాం కదా. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్లో అబ్జర్వ్ చేశారంటే మై లిస్ట్ = 1 2 3, ప్రింట్ మై లిస్ట్ అంటే 1 2 3 అవుట్పుట్ లిస్ట్లో ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఇంకొకటి మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు అన్నాం కదా. సో 1 2 3 స్టోర్ చేయొచ్చు. నేమ్ ఇందాక పైథాన్ అని ఇచ్చాము కదా, పైథాన్ అని ఇవ్వచ్చు. కాంప్లెక్స్ నెంబర్ 8 + 6 ఇచ్చాం కదా, అది ఆ నెంబర్స్ను కూడా, ఆ వాల్యూస్ను కూడా ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. వీ హ్యావ్ ఎన్ ఆప్షన్. ఎందుకంటే లిస్ట్ కానీ, టపుల్ కానీ, సెట్ కానీ, డిక్షనరీ కానీ ఏం చేస్తారంటే మల్టిపుల్ వాల్యూస్ని, మల్టిపుల్ డేటా టైప్స్ని కూడా తీసుకుంటాయి.
టపుల్. సో టపుల్ అనేది ఏంటంటే ఇట్ ఈజ్ ఆర్డర్ బేస్డ్. లిస్ట్ ఆర్డర్ బేస్డే, టపుల్ కూడా ఆర్డర్ బేస్డే. సో ఇది కూడా కలెక్షన్ ఆఫ్ ఐటమ్సే. సో ఇక్కడ లిస్టుని మనం ఏమైనా మాడిఫై చేయొచ్చు కానీ టపుల్ని మాడిఫై చేయలేం. అందుకే టపుల్ని మనం ఏమంటామంటే ఇమ్యూటబుల్ థింగ్ అంటాం. ఏం మాడిఫికేషన్స్ చేయలేం టపుల్లో. ఎనీ మాడిఫికేషన్ చేయాలంటే వీ హ్యావ్ ఏ వన్ వే, అంటే ది అదర్ వే. ఎలా అంటే టపుల్ని లిస్ట్లోకి కానీ కన్వర్ట్ చేసి ఏమైనా మాడిఫికేషన్ అక్కడ చేసి మళ్ళీ లిస్ట్ని టపుల్లోకి కన్వర్ట్ చేయొచ్చు అనమాట. సో వీ హ్యావ్ ఏ బెస్ట్ ప్రాక్టికల్ సినారియో. సో మనం ఇంకా కావాలంటే కూడా మనము పోను అప్కమింగ్ వీడియోస్లో చూస్తాం ఇవన్నీ. సో ఇక్కడ మై టపుల్ అని సేమ్ ఇందాక మనం అక్కడ లిస్ట్ ఏం తీసుకున్నాము, ఇక్కడ కూడా అదే తీసుకున్నాం. అవుట్పుట్ ఎగ్జాంపుల్ మీద అబ్జర్వ్ చేయొచ్చు. దెన్ విల్ గో ఫర్ ద సెట్. సెట్ అంటే అన్ఆర్డర్ కలెక్షన్ అనమాట. అన్ఆర్డర్ అంటే ఇది ఒక ఆర్డర్లో రావు అవుట్పుట్. ఏ ఆర్డర్లో ఇచ్చినా సేమ్ ఆర్డర్లో మనకు అవుట్పుట్ అనేది కనపడదు. అందుకోసమని దీన్ని అన్ఆర్డర్ అంటారు. ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్ని సెట్ అనేది అలో చేయదు అనమాట. వేరేజ్ ఇన్ కేస్ ఆఫ్ లిస్ట్ టపుల్ అనేది డూప్లికేట్స్ని అలో చేస్తుంది. ఇక్కడ సెట్ అనేది డూప్లికేట్స్ని అలో చేయదు. ఇక్కడ మనము ఏదైనా కాంబినేషన్ ఆఫ్ డేటా టైప్స్ కానీ సిరీస్ ఆఫ్ ఐటమ్స్ని కానీ తీసుకున్నప్పుడు ఏవైనా డూప్లికేట్స్ని మనము రిమూవ్ చేయాలంటే సెట్ని వాడతాం అనమాట. అంటే లిస్ట్ని కానీ టపుల్ని కానీ మనము యూనిక్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్లోకి కన్వర్ట్ చేయాలంటే దాన్ని డైరెక్ట్గా సెట్లోకి కన్వర్ట్ చేస్తే సెట్ ఈజ్ ఏ యూనిక్లీ ఐడెంటిఫైడ్ అనమాట. ఇక్కడ యూనిక్ ఐటమ్స్ మాత్రమే ఉంటాయి. సెట్లోకి కన్వర్ట్ చేస్తే అవి యూనిక్ ఐటమ్స్లోకి కన్వర్ట్ అయిపోతాయి అనమాట. సో యూ జస్ట్ అబ్జర్వ్. ఇక్కడ మనం సెట్ తీసుకున్నాము. ఇందాక లిస్ట్ని స్క్వేర్ బ్రాకెట్లో మనము డిఫైన్ చేసాము. టపుల్ని అయితే పెరాంథసిస్లో తీసుకున్నాము. ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్. సో మనకు సెట్ అనేది ఫ్లవర్ బ్రాకెట్లో తీస్తాము. దాని అవుట్పుట్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అక్కడ ఏమి ఇచ్చామో ఇది కూడా అవుట్పుట్. సో ఈ సిరీస్ అనేది 1 2 3 అనే రావాల్సిన అవసరం లేదు. 2 1 3 రావచ్చు, 3 2 1 రావచ్చు, అగైన్ 1 2 3 కూడా రావచ్చు. సో అందుకోసమని దీన్ని మనం సెట్ని ఏమన్నామంటే అన్ఆర్డర్డ్ డేటా టైప్ అని కూడా అనొచ్చు అనమాట. డిక్షనరీ. ఇక్కడ డిక్షనరీని మనము బెస్ట్ ఏం చెప్పవచ్చు అంటే ఇది కీ వాల్యూ పేర్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ వాల్యూస్ ఎలా స్టోర్ అయ్యింటాయంటే ప్రతి వాల్యూకి ఒక్కొక్క కీ ఉంటుంది అనమాట. ప్రతి వాల్యూకి ఒక్కొక్క కీ. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేసినంటే ఏ అనేది దాని యొక్క వాల్యూ వచ్చి 1, బి అనే కీకి వచ్చేసి వాల్యూ అనేది 2 అనమాట. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే స్ట్రక్చర్డ్ డేటానే ఉంటుంది. అవుట్పుట్ కూడా మనకు అలానే వస్తుంది. డిక్షనరీస్ చెప్పాం కదా ఇందాక, కీ వాల్యూస్ని పెయిర్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటాయి. కీ వాల్యూ పెయిర్ అంటే ఒక కీకి ఒక వాల్యూ ఉంటుంది, ఇంకొక కీకి ఇంకొక వాల్యూ ఉంటుంది. ఇక్కడ వాల్యూస్ డూప్లికేట్ అవ్వచ్చేమో కానీ కీస్ మాత్రము డూప్లికేట్. కీస్ అనేవి యూనిక్గా ఉంటాయి. సో ఇట్ ఈస్ దిస్ పాయింట్ టు బి నోటెడ్ అనమాట. సో ఇక్కడ దిస్ ఈజ్ వాట్ అబౌట్ ద different types of data types in Python, like primitive data types and non-primitive data types, how we have discussed. So if you like this, please like, share and subscribe, and you can share with this video with your friends also. So you just stay tuned for more updated tutorials. Thank you so much for watching.